Hello everyone, welcome to algebra classes. This is part 6. ఇంకా 5 parts చేసాము. ఇది 6th క్లాస్ అనమాట. 9.1 అయిపోయింది, ఇప్పుడు 9.2 ఇంగ్లీష్ మీడియం తెలుగు ఎక్స్ప్లెనేషన్. ఓకేనా? సో ఇప్పుడు ఏం చేయాలంటే రైట్ ద ఎక్స్ప్రెషన్స్ ఫర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. ఏం రాయాలి? ఎక్స్ప్రెషన్స్. మరి ఎక్స్ప్రెషన్స్ అంటే ఏంటి అంటే మీరు పార్ట్ 1 నుంచి అన్నీ వరుసగా చూసుకుంటారండి. మీకు ఎక్స్ప్రెషన్ అంటే ఏంటి, ఈక్వేషన్ అంటే ఏంటి, ఇన్ఈక్వాలిటీ అంటే ఏంటి, అంటే టోటల్ ఆల్జీబ్రా. ఇన్ఈక్వాలిటీ మీకు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో ఎంటర్ అవుతుంది, కానీ ఆల్జీబ్రా చూస్తే మొత్తం మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది. ఓకేనా? సో డోంట్ మిస్ దట్ వీడియోస్. ఇప్పుడు స్టేట్మెంట్ ఇచ్చినారు. స్టేట్మెంట్ అంటే ఒక వర్డ్ చెప్పడం అనమాట. ఇట్లా ఇప్పుడు ఏమన్నాడు, ఇలా క్యూ ఈజ్ మల్టిప్లైడ్ బై 5. సో దాన్ని మనం ఏ విధంగా రాయాలి? ఎక్స్ప్రెషన్లో రాయాలి. ఓకేనా? ఎక్స్ప్రెషన్లో రాయాలి. చూద్దాం ఏమంట. వర్డ్ గుర్తుపెట్టుకోండి, ఇది స్టేట్మెంట్. క్యూ ఈజ్ మల్టిప్లైడ్ బై 5. ఇప్పుడు ఒక్కసారి మీకు మల్టిప్లైడ్ అంటే చూడండి, ఇప్పుడు 2m అంటాం, 5x అంటాం, 7y అంటాం. సో ఇప్పుడు ఇవన్నీ ఏమున్నాయి ఇక్కడ ఇందులో? ఈ 2m అంటే 2 ఇంటూ m అంటే ఈ రెండు మల్టిప్లికేషన్ ఉన్నాయి అన్నట్టు లెక్క. అంటే m ఈజ్ మల్టిప్లైడ్ బై 5, సారీ 2. ఇదేమంటారు? x ఈజ్ మల్టిప్లైడ్ బై 5. ఇది y ఈజ్ మల్టిప్లైడ్ బై 7. ఇప్పుడు మీరు అది రాస్తారా? ఏంటది? ఇదిగో క్యూ ఈజ్ మల్టిప్లైడ్ బై 5 అంటే ఏమని రాయాలి అప్పుడు? క్యూ ఈజ్ మల్టిప్లైడ్ బై 5 అంటే 5q అని రాయాలి. అయిపోయా, సింపుల్. ఇది ఎక్స్ప్రెషన్ ఇది. ఓకే, తర్వాత లెటస్ మూవ్ టు సెకండ్ వన్. సెకండ్ వన్ చదవండి. స్టేట్మెంట్ y ఈజ్ డివైడెడ్ బై 4. ఎట్లా రాస్తాం మనం? 5 ఈజ్ డివైడెడ్ బై 2 అంటామా? 5 ఈజ్ అపాన్ 2 అని కూడా చదువుతాం, కానీ ఇది 5 ఈజ్ డివైడెడ్ బై 2 అంటాం. 7 ఈజ్ డివైడెడ్ బై 3 అంటాం. ఇప్పుడు ఏమంటా? y అనేది డివైడెడ్ బై 4 అంట. అయిపోయింది. ఎంత ఈజీ చూడు ఎక్స్ప్రెషన్ రాయడం. స్టేట్మెంట్ని ఎక్స్ప్రెషన్ లాగా రాస్తాం. ఓకేనా? y ఈజ్ డివైడెడ్ బై 4. నెక్స్ట్ ఏముంది? థర్డ్ వన్, 1/4 ఆఫ్ ద ప్రొడక్ట్ ఆఫ్ నంబర్స్ p అండ్ q. ఏమైంది? 1/4 ఆఫ్ ద ప్రొడక్ట్. ప్రొడక్ట్ అంటే ఏంది? మల్టిప్లికేషన్. ప్రొడక్ట్ ఆఫ్ నంబర్స్ p అండ్ q. ఓకే, ప్రొడక్ట్ ఆఫ్ నంబర్స్ p అండ్ q. p అండ్ q ప్రొడక్ట్లో 1/4. 1/4 అంటే ఏంది? ఫస్ట్ ఇప్పుడు ఇట్లా ఒక ఎగ్జాంపుల్ ఇట్లా ఉందనుకో, ఇదేమో 1/2 చేయడం అంటారు, ఇదేమంటారు 1/4 చేయడం అంటారు. సో 1/2 చేయాలంటే ఏదైనా నెంబర్ని, ఇప్పుడు 100 ఉందనుకో, దీన్ని 1/2 చేయాలంటే 2తో డివిజన్ చేయాలి. అదే 100ని 1/4 చేయాలంటే 100/4 చేయాలి, అంతే కదా. ఫస్ట్ ఏంది? 1/4 ఆఫ్ ప్రొడక్ట్ ఆఫ్ p అండ్ q, నంబర్స్ p అండ్ q. కాబట్టి ఫస్ట్ ప్రొడక్ట్ అంటే ఏంది? ఇదో ఇట్లా p ఇంటూ q, ప్రొడక్ట్ అయిపోయింది. 1/4 అంటే ఏం లేదు, దీనికి ఇట్లా డివైడెడ్ బై ఇచ్చి 4 అనాలి, ఇంకా అయిపోయి. ఇదే ఎక్స్ప్రెషన్. ఓకే, సో ఇప్పుడు చూడు, నెక్స్ట్ లెటెస్ట్ డిస్కస్ అబౌట్ ఫోర్త్ వన్. ఫోర్త్ వన్ ఏమంట? 5 ఈజ్ యాడెడ్ టు ద 3 times z. 5ని యాడ్ చేసినారంట. ఎవరికి యాడ్ చేసినారు? జెడ్ని 3 times చేసి. కన్ఫ్యూజ్ కావద్దు మళ్ళీ. 3 times చేయడం అంటే ఇదిగో ఏం లే, 3z. ఇదే 3 times z. ఓకే, దానికి ఏం చేసినారు? 5ని యాడ్ చేసినారు. 3 times zని 5ని యాడ్ చేసినారు. 3 times zకి 5ని యాడ్ చేసినారు. ఈజీగా ఉంది కదా. కొంచెం మనసు పెడితే అన్నీ అర్థమవుతాయి. ఓకే, 3 times zకి 5 యాడ్ చేసినారు. సో అది స్టేట్మెంట్ చదివినప్పుడు 5 ఈజ్ యాడెడ్ టు ద 3 times z అయిపోయింది. ఇప్పుడు చూడు, 9 times n ఈజ్ యాడెడ్ టు 10. ఇది ఇప్పుడు 4th, 5th కంప్లీట్ డిఫరెంట్. ఎందుకు? ఇది ఏం చేసినారు? 5 యాడ్ చేసినారు ఎవరికి? 3 times z. కానీ ఇది అట్లా కాదు,
9 టైమ్స్ ఎన్ యాడ్ అయిందంటే ఎవరికి యాడ్ అయింది? 10కి యాడ్ అయింది. సో ఇప్పుడు చూడు ఎట్లా రాస్తాం, ఫస్ట్ 9 టైమ్స్ ఎన్ రాసుకోవాలి. ఇట్లా 9 టైమ్స్ ఎన్ కదా. సో ఇది ఎవరికి యాడ్ అయింది? 10కి యాడ్ అయింది కాబట్టి ఫస్ట్ 10 ఉండాలి. తర్వాత దానికి ఇది 9 టైమ్స్ ఎన్ యాడ్ అయింది కాబట్టి ఇది 10 + 9n అవుతుంది. ఓకే, 10 + 9n అవుతుంది. 10కి దీన్ని యాడ్ చేసినామంటే ఇది తర్వాత రావాలి. ఇది అదే 3 టైమ్స్ జెడ్కి 5 యాడ్ చేసినారంటేనేమో 3 టైమ్స్ జెడ్ ఫస్ట్ వస్తుంది. కొంచెం వేరియేషన్ ఉంటుంది చూడు. 9 + nని 9 టైమ్స్ ఎన్ని యాడ్ చేసినారు, ఎవరికి యాడ్ చేసినారు? 10కి యాడ్ చేసినారు. సో అప్పుడు 10 + 9n. ఓకే, నెక్స్ట్ చూడు, 16 ఈజ్ సబ్ట్రాక్టెడ్. 16ని సబ్ట్రాక్ట్ చేసినారు అంటే మైనస్ చేసినారు. ఎవరి నుంచి? ఫ్రమ్ 2 టైమ్స్ వై. 2 టైమ్స్ వై. ఇప్పుడు చెప్పు నువ్వే. 2 టైమ్స్ వై అంటే ఇదిగో 2 టైమ్స్ వై 2y అయింది. దాంట్లో నుంచి ఏం సబ్ట్రాక్ట్ చేసినాము? 16 సబ్ట్రాక్ట్ చేసినాం. ఓకేనా, 16 సబ్ట్రాక్ట్ చేసినాం. సో దీంతో 6th వన్ కూడా కంప్లీట్ అయిపోయింది. 6th వన్ కంప్లీట్ అయితే ఏం చేయాలి మనం? ఇంకా 7th వన్కి వెళ్ళాలి అంతే కదా. సో ఇప్పుడు ఏంటంట, y ఈజ్ మల్టిప్లైడ్ బై 10. ఫస్ట్ ఏంది? y ఈజ్ మల్టిప్లైడ్ బై 10 అంటే ఏమొస్తుంది? 10y. అండ్ దెన్ ఈజ్ యాడెడ్ టు ద దెన్ x ఈజ్ యాడెడ్ టు ద ప్రొడక్ట్. x ఈజ్ యాడెడ్ టు ద ప్రొడక్ట్. అర్థమైందా? y ఈజ్ మల్టిప్లైడ్ బై 10. దాని తర్వాత ఏం చేసినారు? x యాడ్ చేసినారు దాని ప్రొడక్ట్కి. సో ఎట్లా? ఇప్పుడు చూడు 7th చూడు. ఇప్పుడు చూడు 10 టైమ్స్ y అంతే కదా. y ఈజ్ మల్టిప్లైడ్ బై 10. దెన్ అప్పుడు ఇది ప్రొడక్ట్ అంటారు, ఎందుకంటే ఇది 10 × y కదా. 10 × y అంటే ప్రొడక్ట్ అంటే ఏం లేదు, మల్టిప్లికేషన్. దీనికి ఏమో యాడ్ చేసినారంట? ఎక్స్నే యాడ్ చేసినారు. ఓకే, చూడు మళ్ళీ చదువుదాం కావాలంటే. ఇదిగో y ఈజ్ మల్టిప్లైడ్ బై 10 అప్పుడు 10y అవుతుంది. అండ్ దెన్ x ఈజ్ యాడెడ్ టు ద ప్రొడక్ట్. ఎక్స్ని దీనికి యాడ్ చేయాలి మళ్ళీ. ఓకేనా, 10y రాసిన తర్వాత ఇది y ఈజ్ మల్టిప్లైడ్ బై 10, దానికి దెన్ యాడెడ్ x. ఓకే, సో ఫస్ట్ క్వశ్చన్ అయిపోయింది కదా. ఇంకా సో ఏం చేయాలి? అప్పుడు సెకండ్ క్వశ్చన్కి వెళ్ళాలి. చదువుదాం ఒకసారి. రైట్ 2 స్టేట్మెంట్స్ ఈచ్ ఫర్ ద ఫాలోయింగ్ ఎక్స్ప్రెషన్స్. స్టేట్మెంట్స్ రాయాలి దీనిలోకి. ఓకేనా, స్టేట్మెంట్స్ రాయాలి. ఇదేమో స్టేట్మెంట్స్ ఇస్తే ఎక్స్ప్రెషన్స్ రాయాలి ఫస్ట్ క్వశ్చన్. సెకండ్ క్వశ్చన్ ఏమో ఎక్స్ప్రెషన్ ఇచ్చినాడు, దాన్ని మనం స్టేట్మెంట్గా రాయాలి. ఇప్పుడు ఇదేంటిది? ఫస్ట్ వన్ రాద్దాం. ఇడ ఫస్ట్ వన్ y - 11 ఏమని రాయొచ్చు? ఫస్ట్ 11 ఏమని? 11 ఈజ్ సబ్ట్రాక్టెడ్. 11 ఈజ్ సబ్ట్రాక్టెడే కదా అది. 11 ఈజ్ సబ్ట్రాక్టెడ్ ఫ్రమ్. ఎవరి నుంచి సబ్ట్రాక్ట్ అయింది? y. ఓకే, 11 ఈజ్ సబ్ట్రాక్టెడ్ ఫ్రమ్ y. మళ్ళీ ఇంకో క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ ఇంకో ప్రాబ్లం 10a. సెకండ్ వన్ ఏంటది? 10a. ఏమని రాస్తాం ఇది? 10aని ఏమని రాస్తాం? a ఈజ్ పైన క్వశ్చన్ స్టేట్మెంట్స్ చూస్తే మీకు బాగా అర్థమవుతాయి. a ఈజ్ మల్టిప్లైడ్ అంతేనా. ఇక్కడ ఏం లేకపోతే సింబల్ ఏమున్నట్టు మల్టిప్లికేషన్ ఉంటుంది. a ఈజ్ మల్టిప్లైడ్ బై 10 అయిపోయింది స్టేట్మెంట్ రాయడం. ఓకే, థర్డ్ వన్ ఏముంది? థర్డ్ వన్ x/5. x/5 అంటే ఇది సెకండ్ ఉంది కదా. y ఈజ్ డివైడెడ్ బై 4 అట్లా రాయాలన్నమాట. x/5 అంటే ఇప్పుడు చూడు ఏమని రాయాలి? x ఈజ్
x is divided by 5. అంతే దీన్ని ఏమని రీడ్ చేస్తాం, x డివైడెడ్ బై 5 అని రీడ్ చేస్తాం. సో అట్లనే అనమాట ఇది కూడా. ఓకే, నెక్స్ట్ చూద్దాం మళ్ళీ ఇంకొక ఎక్స్ప్రెషన్ ఏముందో. ఇదేంటిది 3m + 11, 3m + 11, ఫోర్త్ వన్ కదా ఇప్పుడు. 3m + 11 ఫోర్త్ వన్, 3m + 11. చూడు ఎట్లా, ఇది 3z అని ఉంది కదా, దానిలాగా రాయాలి. ఇది 11 ఈజ్ యాడెడ్ టు 3 times m. ఓకేనా, 3 times m, 3 times mకి 11 యాడ్ చేసినాం. ఇది అయిపోయింది ఫోర్త్ వన్. నెక్స్ట్ ఫిఫ్త్ వన్, ఇది ఒక్కటి ఉంది ఇంకా. 2y - 5 ఏమంట, ఇది 2y - 5 ఏమని రాయాలి. ఇది 5 ఈజ్ సబ్ట్రాక్ట్ అయింది ఇక్కడ కదా, సబ్ట్రాక్ట్ అయింది కదా. ఇది 5 ఈజ్ సబ్ట్రాక్టెడ్ ఫ్రమ్ y, 2 times y, 2 times y. ఓకే, కాబట్టి 2 times y అని రాయాలి అంతే. స్టేట్మెంట్స్ ఎట్లా వచ్చినాయో చూస్తే దానిలో నుంచి ఇవి ఎట్లా వస్తున్నాయో తెలుస్తుంది. ఓకేనా, సో ఇంకా 2 స్టేట్మెంట్స్ ఈచ్ ఫర్ ద ఫాలోయింగ్ ఎక్స్ప్రెషన్. 2 స్టేట్మెంట్స్ అన్నారు కదా, నేను ఒకటి రాసిన, మీరు ఓన్గా ట్రై చేయండి. ఇంకా రెండో స్టేట్మెంట్ ఎట్లా రాయొచ్చు దీనిలో మీకు ఓన్ లాంగ్వేజ్లో మీకు వచ్చినట్టు రాయండి. ఏదైనా ప్రాక్టీస్ చేస్తుంటేనే వస్తుంది. ఓకేనా, మిగతా సబ్జెక్టులన్నీ కూడా చదవడం వల్ల వస్తాయి, కానీ మ్యాథమెటిక్స్ ఏంటంటే మనకి ప్రాక్టీస్ చేస్తేనే వస్తాయి. ఓకేనా, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.